నాగబాబు మాట్లాడతా. నేను నికార్సైన సనాతన హిందూ అంట. నికార్సైన సనాతన హిందూ అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ప్రజారాజ్యం, మీ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఇలాంటి మాటలు రాలేదే. అప్పుడు ఎందుకు రాలేదంటే అప్పుడు సామాజిక న్యాయం అని చెప్పి అప్పుడు మతాల మధ్య కులాల మధ్య ఇలాంటి గొడవలు పెట్టలేదు కదా. అప్పుడు కుల రాజకీయాలు చేశారేమో కానీ మత రాజకీయాలు చేయలేదు కదా. అప్పుడు అందువలన అప్పుడేం చెప్పారు, నాస్తికులు అని చెప్పుకున్నారు. తర్వాత పీకే గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా అన్ని మతాలను కలుపుకొని పోవటం కోసం మేము ఏ మతానికి సంబంధించిన వాళ్ళం కాదు అని చెప్పి చెప్పుకున్నారు. మళ్ళీ మేము నాస్తికులు అని చెప్పుకున్నారు. తర్వాత పీకే కూడా ఏం చెప్పిండానంటే హిందువులే గొడవలు పెడతా ఉంటారు, హిందువుల మధ్య గొడవలు పెడతా ఉంటారు అని చెప్పి హిందువుల గురించి మాట్లాడిండు. కానీ తర్వాత ఓడిపోయిన తర్వాత ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు కదా. అందువల్ల బీజేపీ సంకనాకుతుండు కదా. ఇప్పుడు బీజేపీ సంకనాకిన తర్వాత నరనరాని హిందుత్వం జీర్ణించకపోయి ఇప్పుడు నికార్సైన హిందువులు అయ్యారు.